ఈరోజు మనం రెండు చాలా ఆసక్తికరమైన కథల గురించి మాట్లాడుకుందాం. ఒకటేమో గర్వం ఒకరి జీవితాన్ని ఎలా తలక్రిందులు చేసిందో చెప్తుంది, ఇంకొకటేమో తెలివి ఒకరి తలరాతను ఎలా మార్చేసిందో చూపిస్తుంది. పైకి చూడ్డానికి సంబంధం లేనట్టు అనిపించే ఈ రెండు కథలు చివరికి ఒకే ఒక్క ముఖ్యమైన గుణపాఠాన్ని ఎలా నేర్పిస్తాయో చూద్దాం. సరే, మన మొదటి కథలోకి వెళ్దాం. ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న మొదలవుతుంది. అసలు ఒక మహిళ చూడ్డానికి బాగానే ఉన్నావిడ పాడుబడిన నీటి ట్యాంకులో ఎందుకుంటోంది? ఆమెను చూస్తే పేదరాలిలా అయితే లేదు. మరి దీని వెనకున్న కారణం ఏమయ్యుంటుంది? అది బండారుపల్లి అనే ఒక పల్లెటూరు. అక్కడున్నట్టుండే ఒక వింత జరిగింది. గ్రామస్తులందరూ అనామిక అనే ఒక మహిళ ఊరి చివర పాడుపడిపోయిన నీటి ట్యాంకును శుభ్రం చేసి అందులోకి నివాసం మార్చడం చూసి షాకయ్యారు. ఎవరు వెళ్లి అడిగినా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడదు. దీంతో అందర్లోనూ అసలు ఏం జరిగిందా అని ఉత్సుకత పెరిగిపోయింది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా అనామిక ఏమీ నిరుపేద కాదు. అసలు విషయమేంటంటే ఆమె కావాలనే ఆ జీవితాన్ని ఎంచుకుంది. తన గతంలో చేసిన ఒక పెద్ద తప్పుకు ప్రాయశ్చిత్తంగా తనకు తానే ఈ కఠినమైన శిక్ష విధించుకుందన్నమాట. అసలు ఆమె అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? అది తెలియాలంటే మనం కొంచెం వెనక్కెళ్ళాలి. ఆమె ఈ వినయ ప్రమాణం చేయడానికి దారితీసిన ఆ సంఘటనలేంటో ఒక్కసారి చూడాలి. అనామిక ప్రయాణం మొదలైంది అహంకారంతో. ఒకరోజు వాళ్ళింట్లో పనిచేసే పార్వతిని తన డబ్బు గర్వంతో చాలా అవమానించింది. అది చూసిన ఆమె మామగారు ఊరుకోలేదు. సరే, అంతగా మాట్లాడుతున్నావు గదా, ఒక్క నెల రోజులు ఆ పార్వతిలా బతికిచూడు అని ఒక సవాలు విసిరారు. ఆ సవాలు స్వీకరించి పార్వతీ జీవితం గురించి తెలుసుకున్నప్పుడు అనామికకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ తర్వాత తట్టుకోలేని పశ్చాత్తాపంతో ఆమె ఒక పెద్ద ప్రమాణం చేసింది. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా సరిగ్గా 1 సంవత్సరం పాటు పార్వతీలాగే జీవించాలని నిర్ణయించుకుంది. విన్నారా ఆమె మాటలు ఎంత బలంగా ఉన్నాయో? తను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనే సంకల్పం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం పశ్చాత్తాపట్టం కాదు, తన పనులకు పూర్తి బాధ్యత తీసుకోవడం. ఇక్కడే ఈ కథలోని అసలు నీతి దాగి ఉంది. సరే, ఈ కథను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మనం రెండవ కథలోకి వెళ్దాం. ఇక్కడ సమస్య గర్వం కాదు, అహంకారం కాదు. ఇక్కడ సమస్య బయటినుంచి వచ్చింది. ఒక పేద కుటుంబం వాళ్ల కష్టమంతా పెట్టి పండించిన పంటను అమ్ముకోలేక ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. ఈ కథలో ఒక కుటుంబముంది. శారదా, ప్రసాద్ అనే దంపతులు. వాళ్లకి 3 కోడళ్ళు. వాళ్ల బతుకంతా, వాళ్ల ఆశలన్నీ ఒకే ఒక్క చిన్న క్యారెట్ తోటమీద ఆధారపడి ఉన్నాయి. పంటైతే బాగా పండింది. కాని మార్కెట్కి తీసుకెళ్తే వాళ్ల క్యారెట్లను కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ కుటుంబం మొత్తం ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడిపోయింది. చివరకు మార్కెట్లో వాళ్ల క్యారెట్లకు పలికిన ధర ఎంతో తెలుసా? కేవలం కిలో 15 రూపాయలు. అంటే వాళ్లు పెట్టిన ఖర్చులు కూడా వెనక్కి రావన్నమాట. ఈ పరిస్థితి వాళ్లను ఇంకా పెద్ద నిరాశలోకి నెట్టేసింది. అయితే సరిగ్గా ఆ నిరాశలోనుంచే ఒక అద్భుతమైన ఆలోచన పుట్టింది. వాళ్లు తమ సమస్యను చూసే పద్ధతినే మార్చుకున్నారు. ఆ ఒక్క ఆలోచనే వాళ్ల తలరాతను పూర్తిగా మార్చేసింది. అప్పుడు ఆ 3 కోడళ్లల్లో ఒకరు ఈ సింపుల్ కాని చాలా తెలివైన ప్లాన్ చెప్పారు. మొదటిది, ఈ పచ్చి క్యారెట్లు అమ్మడం ఆపేద్దాం. ఇది లాభం ఇవ్వట్లేదు. రెండోది, ఈ ఉత్పత్తిని మార్చేద్దాం. ఈ క్యారెట్లతో కమ్మటి హల్వా చేద్దాం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. మనం క్యారెట్ల వాసన చూసి ఎవ్వరూ రావట్లేదు. కాని వేడివేడి హల్వా సువాసన వస్తే జనం ఖచ్చితంగా ఆకర్షించలవుతారు. అప్పుడు కిలోల లెక్కన కాదు, కప్పుల లెక్కన అమ్ముదాం. ఇక చూడాలి ఆ ప్లాన్ ఎంత అద్భుతంగా పనిచేసిందో. ఆ వేడివేడి హల్వా సువాసనకి ఊళ్ళో జనం క్యూ కట్టారు. ఫలితంగా వాళ్లు పచ్చి క్యారెట్లు అమ్ముతే వచ్చేదానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించారు. చూశారా? ఒక చిన్న ఆలోచన వాళ్ల ఆర్థిక పరిస్థితిని ఎంతగా మార్చేసిందో. ఇప్పుడు ఈ 2 కథల్ని ఒక్కసారి కలిపి చూద్దాం. ఒక కథలో ఏమో అహంకారం, ప్రాయశ్చిత్తమున్నాయి. మరో కథలో ఏమో పేదరికం, తెలివి ఉన్నాయి. 2 వేర్వేరు దారుల్లా కనిపిస్తున్నా రెండింటిలోనూ ఒకే ఒక ముఖ్యమైన సందేశం దాగి ఉంది. ఈ పోలిక చాలా బాగుంది కదా. మొదటి కథలో అనామిక తన గర్వాన్ని, సౌకర్యాన్ని తీసివేసింది. అలా చేసి వినయాన్ని, సానుభూతిని పొందింది. ఇది లోపల ఉన్న సమస్యకు పరిష్కారం. ఇక రెండో కథలో ఆ కోడళ్ళు తమ దగ్గరున్న క్యారెట్లకు విలువను జోడించారు. అలా చేసి ఆర్థిక సమస్యను అధిగమించారు. ఇది బయట ఉన్న సమస్యకు పరిష్కారం. ఒకటి నైతిక విజయమైతే
మరొకటి ఆర్థిక విజయం. కాబట్టి 2 కథలు చెప్పే అసలు కీలకమైన విషయం ఇదే. సమస్య ఏదైనా కావచ్చు, అది మనసులో ఉన్నా లేదా బయట పరిస్థితి వల్ల వచ్చినా, దాన్ని మనం చూసే కోణాన్ని మార్చుకున్నప్పుడే అసలైన పరిష్కారం దొరుకుతుంది. వినయంతో లోపలికి చూసినా, సృజనాత్మకతతో బయటికి చూసినా ఆ మార్పు మన ఆలోచనతోనే మొదలవుతుంది. ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని కేవలం సమస్యలుగా కాకుండా మనల్ని మనం మార్చుకోవడానికి లేదా మన పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన అవకాశాలుగా చూడగలమా? ఒక్కసారి ఆలోచించండి.